హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెండ్ రివర్సల్స్, ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ అంటే స్టాక్ ఎప్పుడైనా సరే హైర్ హై క్రియేట్ చేసుకుంటూ ఆల్రెడీ మూవ్ అవుతుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్. సో అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క 20-50 మూవింగ్ యావరేజ్ క్రాస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ 20-50 మూవింగ్ యావరేజ్ క్రాస్ పైన ఉందనుకోండి, మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అయితే ఈ ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మూవింగ్ యావరేజ్ స్లోప్ అంటే డైరెక్షన్ ఎలా ఉంది. సో డైరెక్ట్ ఇలాగా అప్ సైడ్ ఉందనుకోండి, అది స్ట్రాంగ్గా ఉన్నట్టు ట్రెండ్ అనేది. లేదు మూవింగ్ యావరేజెస్ అనేది ఫ్లాట్గా ఉన్నాయనుకోండి, సైడ్ వేస్లో ఉన్నట్టు. అయితే ఇది ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ కోసం స్లోప్ అనేది అప్ సైడ్ ఉండాలి అండ్ 20 మూవింగ్ యావరేజ్ అనేది 50 పైన ఉండాలి. సో అప్పుడు మనం లాంగ్ సైడ్ పుల్ బ్యాక్ దగ్గరకు వచ్చినప్పుడు లాంగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఇక ట్రెండ్ రివర్సల్ సిస్టమ్ వచ్చేసరికి మూవింగ్ యావరేజెస్ ఏమవుతాయి అంటే ఫ్లాట్ అయిపోతాయి. ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ అనేది ఈ విధంగా ఫ్లాట్ అయిపోతాయో ఇక్కడ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది జరుగుతుందని చెప్పేసి మనం గమనించాలి. అయితే ఈ సైడ్ వేస్ యాక్టివిటీ జరిగేటప్పుడు అక్యుములేషన్ జరగవచ్చు లేదా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగవచ్చు. ఈ కేసులో ఏం జరిగిందంటే కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరిగేటప్పుడు మనం వాల్యూమ్స్ అనేది తీసుకొని క్యాండిల్ స్ట్రెంత్ అనేది చూసి మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తున్నాయో మనం ట్రెండ్ రివర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మూవింగ్ యావరేజ్ స్లోప్ అనేది స్ట్రాంగ్గా అప్ సైడ్ ఉన్నాయో అప్పుడు ట్రెండ్ను ఫాలో అనేది అవ్వచ్చు అనమాట. సో ఇటువంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.